జై శ్రీరామ్. భూలోక కైలాసమైనటువంటి కాశీలో శ్రావణ మాసం నెల రోజులు విశ్వనాథలింగాన్ని అభిషేకించి కాశీలోని అనంతమైన శివశక్తిని భక్తులందరికీ అందించడం జరిగింది. భక్తులందరి మనస్సు కూడా కైలాసంలోని విశ్వనాథలింగం మీద లగ్నమయ్యే విధంగా అనేక మహిమలు తెలియజేయడం జరిగింది కాశీ గురించి. ఇక శ్రీరంగ క్షేత్రం భూలోక వైకుంఠంలోని శ్రీ రంగనాథ స్వామి వారు మహావిష్ణు స్వరూపం. అటువంటి మహావిష్ణు స్వరూపమైనటువంటి రంగనాథ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని, అనంతమైన విష్ణు శక్తిని భక్తులకు అందించాలన్న భావనతో శ్రీరంగ క్షేత్రంలో పూజలు చేయటం జరిగింది. నిన్న అనంత చతుర్దశి, అత్యంత విశేషమైనటువంటి పర్వదినం. నిన్న భక్తుల గోత్రనామాలతో శ్రీ రంగనాథ స్వామికి తులసి దళార్చన, రంగనాయకి అమ్మవారికి కుంకుమార్చనలు చేయటం జరిగింది. ఈరోజు పౌర్ణమి ఆదివారం, అత్యంత విశేషమైనటువంటి పర్వదినం. ఈరోజు కూడా భక్తుల గోత్రనామాలతో శ్రీ రంగనాథ స్వామికి తులసి దళార్చన మరియు రంగనాయకి అమ్మవారికి కుంకుమార్చన పూజలన్నీ కూడా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా చేయడం జరిగింది. స్వామివారు సంతోషించారు అనడానికి నిదర్శన, నిన్న మనకు స్వామివారికి పూజ చేసి బయటికి రాగానే కుంభవృష్టి కురిసింది. స్వామివారు సంతోషించారు. అది మనకు కావాల్సింది, చాలా ఆనందించాల్సిన విషయం అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, ఇప్పుడు శ్రీరంగ క్షేత్రంలోని శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తాను. భక్తితో ఈ వేదమంత్రాలను వినగలరు. ఓం ఓం ఏతా అసదన్న సదన్నేతా ఏతా అసదన్ సుకృతస్య సుకృతస్యాసదన్నేతా ఏతా అసదన్ సుకృతస్య అసదన్ సుకృతస్య సుకృతస్యాసదన్న సదన్ సుకృతస్య లోకే లోకే సుకృతస్యాసదన్న సదన్ సుకృతస్య లోకే సుకృతస్య లోకే లోకే సుకృతస్య సుకృతస్య లోకే తాస్తా లోకే సుకృతస్య సుకృతస్య లోకే తాః సుకృతస్యేతి సుకృతస్య లోకే తాస్తా లోకే లోకే తా విష్ణో విష్ణో తా లోకే లోకే తా విష్ణో విష్ణో తాస్తా విష్ణో పాహి పాహి విష్ణో తాస్తా విష్ణో పాహి విష్ణో పాహి పాహి విష్ణో విష్ణో పాహి 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 విష్ణో విష్ణో పాహి పాహి విష్ణో ఇతి విష్ణో పాహి 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 యజ్ఞం యజ్ఞం పాహి 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 యజ్ఞం పాహి యజ్ఞం యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం యజ్ఞం పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి యజ్ఞం యజ్ఞం పాహి యజ్ఞపతిం పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం పాహి యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి మాం మాం పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి మాం యజ్ఞపతిమితి యజ్ఞపతిం పాహి మాం మాం పాహి పాహి మాం యజ్ఞనియం యజ్ఞనియం మాం పాహి పాహి మాం యజ్ఞనియం మాం యజ్ఞనియం యజ్ఞనియం మాం మాం యజ్ఞనియం యజ్ఞనియమితి యజ్ఞనియం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. శ్రీ రంగనాథ స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. శ్రీ రంగనాయకి మాతా ప్రసాద సిద్ధిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు. మీ మనస్సులోని కోరికలన్నీ కూడా శ్రీ రంగనాథ స్వామివారు మరియు శ్రీ రంగనాయకి అమ్మవారు నెరవేర్చుగాక అని శ్రీరంగ క్షేత్రం నుండి ఆశీర్వదిస్తూ, మీకు శ్రీరంగ క్షేత్రంలో మీ గోత్రనామాలతో పూజలు చేసే విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందో, మీకు పంపించేటటువంటి తీర్థప్రసాదముల విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది. నిన్న శ్రీరంగ క్షేత్రంలో కుంభవృష్టి కురిసింది. ఆ యొక్క పవిత్రమైనటువంటి జలాన్ని తీసుకోవడం జరిగింది. ఇక ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి కావేరీ నది జలాన్ని తీసుకున్నాను. ఇక స్వామివారికి అమ్మవారికి నివేదించినటువంటి ప్రసాదములను, అర్చన చేసినటువంటి కుంకుమలను, ఆశీర్వచన మంత్రాక్షరములను ఇవన్నిటినీ కూడా జాగ్రత్తగా స్వీకరించి మీకు అందరికీ కూడా పంపించడం జరుగుతోంది. మీరందరూ కూడా అత్యంత భక్తితో ఈ తీర్థ ప్రసాదాలను జాగ్రత్తగా స్వీకరించడం చేత భూలోక వైకుంఠమైనటువంటి ఈ శ్రీరంగ క్షేత్రంలో వెలసినటువంటి శ్రీ రంగనాథ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది అనేక శుభ ఫలితాలు పొందుతారని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. Open
అరవై పోలీసులు